హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? పండగ అయిపోయింది. కొంచెం రిలాక్స్ అయ్యారా? ఏం అవ్వరు, నాకు తెలుసు. పండగ ముందు పని ఉంటుంది, పండగ అయిన తర్వాత కూడా ఆడవాళ్ళకి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది కదా. ఏం పనులండి, పద్దాక పనులు 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 పనులు. ఏంటో చేసి చేసి టైం మనకైతే చాలట్లేదు. 24 అవర్స్ అసలు సరిపోయేటట్టయితే కనిపించట్లేదు కదా. ఎప్పుడు పని 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 అంతే. ఆడవాళ్ళు ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటారనమాట. సరే, ఒక చిన్న మాట చెప్పేస్తా. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎవరితో చెప్పుకుంటారు ఫస్ట్? ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి? నేను చెప్పనా? ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో ముందు అర్జెంటుగా వెళ్ళిపోయి చెప్పేస్తూ ఉంటారు. చెప్పేస్తే మీ మనసు కొంచెం ఊరట చెందుతుంది అనమాట. అబ్బా, చెప్పేశాం కదా, అమ్మయ్య మన బాధని పాలు పంచుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు అలా చేయకండి. ఏమంటే వినేటప్పుడు బాగానే వింటారు, తర్వాత మోసే వాళ్ళకి మోసేస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా. అందుకని మీకు బాగా కష్టం అనిపించినప్పుడు మీ మనసు తేలికపడాలి అంటే ఒకటి చెప్పనా, మీ పూజా మందిరంలో భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతునికి చెప్పుకోండి. ఏమండి, వింటాడా భగవంతుడు, వింటాడా, మీరు అలాగే చెప్తారని అనేవాళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక అద్దం పెట్టుకోండి. ఇలాంటి అద్దం ఒకటి పెట్టుకొని మీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నీ చెప్పేసుకుంటూ ఉండండి. మీ మనసు తేలిక పడిపోతుంది. ఇది కరెక్ట్. భగవంతుడికి చెప్పుకోవడం అసలు ఫస్ట్ కరెక్ట్. లేదు అలా కాదండి అంటే ఇది కరెక్ట్. మిర్రర్ పెట్టుకొని చెప్పుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఇలా చెప్పారనుకోండి, కరెక్ట్ కాదు. అందరూ మంచోళ్ళని మీరు అనుకుంటారు. ఎవరు మంచోళ్ళుగా ఎవరు ఏమీ కాదు. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానో? మన ఆడవాళ్ళందరికీ తెలుసు ఈ విషయం కదా. అదే సంగతి. దయచేసి ఎవరితో చెప్పకుండా భగవంతుడికి చెప్పుకోండి, ఓకేనా?